ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 137వ శ్లోకం. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి. దేశకాల పరిచ్ఛిన్న, దేశకాల ప్లస్ అపరిచ్ఛిన్న, సచ్చిదానంద రూపిణియగు పరమేశ్వరిని మరికొంత వివరిస్తున్నారు వసిన్యాతి దేవతలు. సర్వం దృశ్యం మమస్థానం సద్వే కాలావ్రతాత్మకాః ఉత్సవాత్ సర్వకాలేషు యతోహం సర్వరూపిణి. దేవీ గీత ఈ విధంగా చెబుతోంది. పంచభూతములందు సర్వమునకు ఆధారం భూమి. దేశము ఖండములుగా ఉంటున్నది. భువనాలు భవనాలకు ఆధారం భూమి. అదే దృశ్యమానం. చూపునే ప్రమాణంగా కలది ఈ భౌతిక ప్రపంచం. ప్రపంచ పరిణామమునకు కారణం కాలం. లిప్తలు మొదలు మహాకల్పం వరకు ఉండునది. భౌతిక ప్రపంచమునకు గాని ప్రపంచమును నడిపించు కాలమునకు గాని లొంగక సర్వత్రా సర్వదా ఉండు పరాతత్వం దేశకాల అపరిచిన్న. దేశకాలములు పరిమితిని కలిగి ఉంటాయి, కానీ అమ్మతత్వం పరిమితులు లేనిది. అందుకే పరమేశ్వరి దేశకాలాపరిచ్ఛిన్న అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః. సర్వగా, సర్వం చిన్మయం శక్తిమయం. దీనినే గీతాచార్యులు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకాః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః అన్నారు. శస్త్రముచే ఛేదించుటకు, అగ్నిచే దహించుటకు, నీటిచే తడుపుటకు, గాలిచే శోషించుటకు శక్తి అవసరం. ఆ శక్తి లేనప్పుడు పంచభూతములు కూడా జడములే. సర్వత్ర గచ్చతీతి సద్భగః కారణత్వేన వ్యాప్తత్వాత్. వ్యాపించుట అనుగుణము చేత సర్వమునందు ఉండునది, సర్వులలో ఉండునది. సర్వభూతములందును సర్వచరాచరములందు చైతన్య రూపంలో ఉండునది పరమేశ్వరి. సర్వగా అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం సర్వగాయై నమః. సర్వమోహిని, సర్వత్రా ఉంటూ సర్వమును నడిపించున్నది చైతన్యతత్వం పరాశక్తి. రాగద్వేషములు, త్రిగుణములు, ప్రకృతి గుణములు పరాతత్వం నుండి వేరుగా జీవిని భావింపజేయుచున్నది. ఈ భావనే మాయ. దీని తత్వం మోహం. శరీరము ప్రపంచములనునవి నిత్యములని భ్రమింపజేయున్నది. సర్వ చరాచరమును భ్రమలో ఉంచి తన మాయావశవర్తులుగా నడిపించున్నది పరమేశ్వరి. జగన్మాత రూపం సర్వానందదాయకం, సర్వజన సమ్మోహనం. అందుకే అమ్మ సర్వమోహినిగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం సర్వమోహిన్యై నమః. సరస్వతి, సర్వ విద్యల రూపం సరస్వతి. పరాతత్వం వైఖరిగా మార్పు చెంది శబ్దంగా, నాదంగా ప్రకటితమవుతూ ఉంది. నాదం అక్షరము, పదము, ఉపనిషత్తాది సాహితీ పరంపరంగా ప్రకటితమవుతూ ఉంది. సర్వ సాహిత్యము వాగ్రూపములే. వాక్కులకు రాణి వాణి. శరణాత్ సర్వదృష్టీనాం సరస్వతి అని వివరణ. ఉపనిషత్తులు, షట్శాస్త్రములు, వేదములు బ్రహ్మజ్ఞానాన్ని వివరిస్తాయి. పరతత్వానుభవమును అవగాహనకు తెచ్చుకునేందుకు సాయపడతాయి. యోగపరంగా ఇడా పింగళ సుషుమ్నాలలో సుషుమ్నా నాడి పేరు సరస్వతి. జ్ఞానమును ప్రసాదించున్నది. జ్ఞానముచే మోహమును దాటనగునని సూచన. సర్వజ్ఞానములకు ప్రసాదించు శ్రీమాత సరస్వతీ రూపం అక్షర పరబ్రహ్మం, సర్వమాతృకావర్ణ రూపం. ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమః. శాస్త్రమయీ, పరమేశ్వరి సర్వశాస్త్రమయ స్వరూపం. అమ్మ ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేదాలు. సర్వమంత్రములకు నిలయం జగన్మాత నాలుక. వేదాంగములు చుబుకములు.
న్యాయమీమాంసములు కంఠములుగా అమరినవి. ఒక్కొక్క అవయవం నందు ఒక్కొక్క సాహితీ విశేషాలు రూపు చేసుకున్నాయి. జగన్మాత ఆపాదమస్తకం ఒక విజ్ఞాన భాండాగారం. అందుకే అమ్మ సకల శాస్త్రమయీ. సకల శాస్త్రముల రూపమే అమ్మ. ఓం ఐం హ్రీం శ్రీం శాస్త్రమయ్యై నమః. గుహాంబా. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు. హృదయస్థానమునకు దహరాకాశం అనే పేరు. అదే జీవులకు గుహ. అందుండు చైతన్యాంశం ప్రాణం. హృదయమను గుహయందు ప్రాణశక్తి రూపంలో చరించుచున్న జగన్మాత గుహాంబ. గుహుడని కుమారస్వామికి కూడా పేరు. కుమారస్వామి తల్లి గుహాంబ. సర్వజీవులందుండు ప్రాణశక్తి రూపం అమ్మ. ఆమె పేరు గుహాంబ. ఓం ఐం హ్రీం శ్రీం గుహాంబాయై నమః. అగ్ని నుండి కుమారస్వామి కొరకు పుట్టిన వారు 9. స్కందాపస్మార, శకున, రేవతి, పూతన, అంధపూతన, శతపూతన, మఖకుండిత, సైగమీయ అనువారు కుమారస్వామి దాదులు. వీరినే బాలగ్రహములు అని కూడా అంటారు. గుహ్యారూపిణి. సర్వ హృదయాంతరాళంలో చరించుచున్న జగన్మాత తత్వం సూక్ష్మాతి సూక్ష్మతరం. అది అవాంగ్మనస గోచరం. తలపులకు అందదు. మాటల వివరణ కంటే గొప్పది. చూపులకు అసలే అందదు. కేవలం జ్ఞానం ఒక్కటే ఆమెను తెలియటకు సాధనం. పారుతున్న నీటి యందు నీటిని, పారుదల తత్వమును విడదీయుట ఎంతవరకు సాధ్యం? అదేవిధంగా మండుచున్న అగ్నిలో నుండి జ్వలనాన్ని అంటే వెలుగును వేరు చేయుట సాధ్యమా? వీటి జవాబులే అమ్మ తత్వస్వరూపం. అత్యంత రహస్యమైనది, అనుభవమునకు మాత్రమే అందునది. అందుకే పరమేశ్వరి గుహ్యరూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం గుహ్యరూపిణ్యై నమః.